రాజమౌళిపై హిందూ సంఘాలు ఫైర్ కేసు నమోదు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా దర్శక ధీరుడు రాజమౌళి మీద రాష్ట్రీయ వానరసేన సంస్థ ఫిర్యాదు చేసింది. వారణాసి టైటిల్ లాంచింగ్ ఈవెంట్లో హనుమంతుణ్ణి అవమానించేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆ సంస్థ నిర్వాహకులు ఆరోపించారు. ఈ ఫిర్యాదును సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం సమర్పించారు. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందూ మత భావాలను తీవ్రంగా దెబ్బతీశాయని సంస్థ తన కంప్లైంట్లో పేర్కొంది. హిందూ దేవతల్ని అవమానించే ధోరణి సినిమాలో పెరుగుతోందని రాష్ట్రీయ వానరసేన నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎవరూ కూడా హిందూ దేవతలపై తప్పుగా వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో మత భావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయటం చట్ట విరుద్ధమని, అందుకే రాజమౌళిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించాలని కోరుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ రకమైన బిహేవియర్ను అరికట్టడం అత్యంత అవసరమని వారన్నారు. ఎందుకంటే ఇది ప్రముఖ దర్శకుడి వ్యాఖ్యలైనందున అది సమాజంపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నిష్పక్షపాతమైన విచారణ, సమగ్ర పరిశీలన జరగాలని కోరారు. ప్రస్తుతం ఈ వివాదం సినిమా రంగంలో, సోషల్ మీడియాలో చర్చకి దారితీస్తోంది. అభిమానులు, సాధారణ ప్రజలు ఈ అంశంపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు విమర్శిస్తుండగా మరికొందరు డిఫెండ్ చేస్తున్నారు. అయితే సంస్థ ఉద్దేశం మాత్రం మతాభిమానాలను పరిరక్షించడం, హిందూ దేవతలపై జరుగుతున్న అవమానకర చర్యలు, వ్యాఖ్యలు అరికట్టడం.